అర్థమవుతుందండి? మీరు ఇక్కడ కావాల్సిందంటే మీకు ఒక నమ్మకం కావాలి, ఇక్కడ ఒక ధైర్యం కావాలి. ఏంటి ఆ ధైర్యం అనుకుంటే, వెస్టీజ్లో డబ్బు ఎంత ఉంది అనుకుంటే, ఈ భూమి మీద ఎంత మంటి ఉందో అంత డబ్బులు ఉన్నాయి ఇక్కడ వెస్టీజ్లో. కానీ పని చేయడానికి మన ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు అనుకుంటే, రెండు మనిషికి లోపాలు ఉంటాయి. ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి రెండు లోపాలు ఉంటాయి. ఏంటి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని తాను తక్కువ చూసుకోవడం, నా వల్ల కాదు, ఇవన్నీ నా వల్ల కాదు. తనని తాను తక్కువ చూసుకోవడం, ఇతరులను ఎక్కువ చూసి చేసుకోవడం. పురుషోత్తం దాస్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పని చేసినాడు. లేదు సింహా సార్ ఉన్నారు, ఆయన క్యాబ్ డ్రైవర్ కాబట్టి బిజినెస్ చేశాడు. లేకపోతే ఇంకా ఏదో ఇంకో ఆడపిల్ల ఇంకొక ఎవరో లేరు అంటే ఏదో ఒకటి మీకు ఒక ఆస్పెక్ట్ అనేది మీకు అడ్డం వస్తుంది. నేను చెప్తాను కదా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, అలాగే చెప్పి ఇతరులు ఎక్కువ చేయొద్దు. మిమ్మల్ని కూడా మీరు సరిగా చూసుకోండి, ఇతరులను కూడా సరిగా చూడండి. ఈ యొక్క ఆలోచనలోకి మీరు ఎప్పుడైతే రాగలుగుతారో అప్పుడే మీ బిజినెస్ మీరు పెద్ద బిజినెస్ చేయగలుగుతారు. ఎక్కడున్నా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి, యువర్ ద డైరెక్టర్స్. డైరెక్టర్స్ అవునా? డైరెక్టర్ అంటే తెలుగు అర్థం చెప్పండి. డైరెక్టర్ అంటే తెలుగు అర్థం ఏంటి? దర్శకుడా? ఇంకో అర్థం కూడా ఉంటుంది. డైరెక్టర్ అంటే మార్గదర్శకుడు. అవునా? మార్గదర్శకుడు. డైరెక్టర్ అంటే మొత్తం సినిమా మొత్తాన్ని ప్లే చేసేదంతా ఒక డైరెక్టర్ కదా. ఇప్పుడు రాజమౌళి డైరెక్టర్ కదా. బాహుబలి మనం చూడడానికి ముందే ఆయన ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన చూశాడు సినిమా. ఆయన 5 సంవత్సరాల క్రితం సినిమా చూసి తీసిన తర్వాత మనము సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసినాము. మీరు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా మీరు ఎట్లా ఉండాలనుకుంటే, మీ సినిమా మీరు చూడాలి. DUCD అనే సినిమా మీరు చూడాలి. ఆ సినిమా మీ దగ్గర ఆడుతుంది. ఆ సినిమా మీ దగ్గర ఆడుతుంది, మీ మైండ్లో ఆడుతుంది. ఆ సినిమా ఎవరికి కనిపించదు, మీ మైండ్లోనే మీకే కనిపించాలి ఆ సినిమా. తర్వాత ఫ్యామిలీ యూనియన్లో DUCD రికగ్నైజేషన్ ఉన్నప్పుడు మీకు వచ్చి అప్పుడు పిలుస్తారు కదా, రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు కదా, అప్పుడు అందరూ చూస్తారు. అర్థమైందా? ఈ 2-3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు మీరు ఎట్లా ఆడాలనుకుంటే, దీన్ని టెస్ట్ క్రికెట్ లెక్క ఆడద్దు, వన్డే లెక్క ఆడద్దు, IPL లెక్క ఆడాలి. IPL లెక్క ఆడాలి కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నాం. మేము IPL ఎట్లా పెడితే మామూలుగా ఇప్పుడు సచిన్ ఉన్నాడు, సచిన్ ఎందుకు మాస్టర్ బ్లాస్టర్ అంటాం? సచిన్ ఎందుకంటే మాస్టర్ బ్లాస్టర్ ఎందుకంటాం? సచిన్ క్రికెట్ దేవుడు అని ఎందుకంటాం? ఎందుకంటాం? చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు, సచిన్కి ఎందుకు అంత పేరు? అఫ్ కోర్స్ ఆయన కూడా అవుట్ అవుతాడు, కానీ ఏ బాల్ ఎట్లా వచ్చే పడతాడు. అర్థమైందా? ఏ బాల్ ఎట్లా వచ్చే పడతాడు కాబట్టి మాస్టర్ బ్లాస్టర్ అయ్యాడు. అవునా కదా? మీరు కూడా ఎవరైనా ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు, మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు మాస్టర్ బ్లాస్టర్లకు తయారు కావాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సిన 4 బేసిక్స్ ఏముండాలి? 4 బేసిక్స్. సో ఈ 4 బేసిక్స్ మీరు చెయ్యాలి. ఎట్లా చేయాలనుకుంటే, దీన్ని శ్వాస ధ్యాసలకు చేయగలిగితేనే బిజినెస్ చేయగలుగుతారు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ తమాషా చేసినట్టు లెక్క. అర్థమైందా? 4 బేసిక్స్. ఈ పిల్లలు ఇప్పుడు ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లా నిలబడి ఉన్నాయి? ఇవి ఎట్లా నిలబడి ఉన్నాయి? ఎట్లా నిలబడి ఉన్నాయి పిల్లర్స్? సిమెంటా? సిమెంట్ బేసు ఇవన్నీ ఉన్నాయా లేదా? అవునా కదా? సో ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు నిలబడడానికి కూడా పిల్లర్స్ అనేది మీకు వెరీ ఇంపార్టెంట్ రోలా కదా? సో మీ పెద్ద బిజినెస్ చేయాలని కూడా మీరు చేయాల్సింది 4 బేసిక్సే. మీరు ఏ లెవెల్కి వెళ్ళినా కూడా, మనం డాక్టర్ SP బారి సార్ దగ్గరికి వెళ్ళిపోయినాం. సార్ DUCD మీటింగ్ అయిపోయిన తర్వాత సార్తో కలిస్తే, సార్ ఆల్రెడీ బిల్డింగ్ వచ్చేసింది, బ్రీజా ఉంది, పెద్ద బంగ్లా ఉంది, ఇంట్లో సినిమా థియేటర్ ఉంది, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి, కోట్ల కొద్ది షేర్స్ ఉన్నాయి,
ఇంకేం చేయాలి సార్ బిజినెస్ అంటే మళ్ళీ ఏం చేయమన్నా అంటే 4 బేసిక్స్ ఏం కాదు అన్నాడు. ఏంటా 4 బేసిక్స్? 4 బేసిక్స్ అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయగానే మీరు రాయాల్సింది ఏంటంటే లిస్ట్ ప్రిపేర్ చేయండి. లిస్ట్. ఎంతమంది ఈ భూమి మీద మీకు మనుషులు తెలుసు? ఎంతమంది ఈ భూమి మీద మనుషులు తెలుసు? మీకు తెలియదా? మనుషులు ఎవరు తెలియదా? చేతులు లేకపోతే ఒకసారి. మీకు అందరూ మనుషులు తెలుసా లేదా? తెలుసా? ఒకసారి గట్టి బిగ్రౌండ్ అవకాశం మీకు. ముక్కు దగ్గర చేయి పెట్టండి. చేయి పెట్టి ఇట్లా శ్వాస ఎవరికైతే ఆడుతుందో వాళ్ళ పేర్లన్నీ రాయండి. ఇట్లా శ్వాస ఎవరెవరైనా పేరు మీరు ఎక్కడికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత శ్వాస ఆడింది అనుకో, శ్వాస ఆడింది పేరు రాయండి. నరసింహరావు, రమేష్, పురుషోత్తం దాస్ రాయచ్చా లేదా? అందులో కేసీఆర్ అని పేరు వచ్చినా రాయండి, రేవంత్ రెడ్డి పేరు వచ్చిన రాయండి, చంద్రబాబు నాయుడు పేరు వచ్చిన రాయండి, మోడీ పేరు వచ్చిన రాయండి. రాయగలిగితే దమ్ము ధైర్యం ఉంటేనే బిజినెస్ లో సక్సెస్ అవుతాం, లేదనుకుంటే కాము. నా ఫస్ట్ పేరు ఏంటో తెలుసా? డీజీపీ పేరు రాసినాం. డీజీపీ నెంబర్ మా అందరికి దొరుకుతుందా లేదా? ల్యాండ్లైన్ నెంబర్. ల్యాండ్లైన్ నెంబర్ రాసిన నేను ఫస్ట్ బిజినెస్ ప్లాన్ చెప్తామని చెప్పి నేను బిజినెస్ లోకి వచ్చిన 60 అని చెప్పి డీజీపీ ఉండేవాడు, ఆయన పేరు నెంబర్ రాసుకున్నా నేను. ఆయన కాబట్టి నీకు చెప్పలేకపోయినా డౌన్ లైన్ ప్లాన్ చెప్పేసి వచ్చేసింది. అర్థమవుతుందా? నా లిస్ట్ లో పేరు ఉంటే డౌన్ లైన్ ప్లాన్ చెప్పేసి వచ్చాడు. నేను ఒక గవర్నర్ పేరు రాసుకుంటే గవర్నర్ చెప్పేసి వచ్చేసారు. హరీష్ రావు ఉంటే హరీష్ రావు ఒక మినిస్టర్ ఉంటే ఆయనకి వెళ్ళి ప్లాన్ చెప్పేసి వచ్చారు. మన టీంలో శ్రీనివాస్ అక్కడ ఉన్నారు, అక్కడ ప్లాన్ చెప్పేసి వచ్చాం మేము. అర్థమవుతుందా? నువ్వు ఈ పనికిరాడు వాడు పనికిరాడు అని చెప్పి లిస్ట్ మీరు రాయకుండా ఉన్నారంటే ఈ బిజినెస్ లో మీకు ముడి సరిగ్గా లేదు. రా మెటీరియల్ లేకపోతే బిజినెస్ మీరు చేయలేరు. అర్థమవుతుందా? రా మెటీరియల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ పెట్టుబడి లేదు, అఫ్ కోర్స్ పెట్టుబడి లేదు, కానీ నేమ్స్ కనుక రాయకపోతే బిజినెస్ లో మీరు ఎవరితో పనిచేస్తారు? ఈ బిజినెస్ లో ఏం చేయాలి? మనం నలుగురితో సేల్ చేయాలా లేదా? అవునా? సో ఎలా రాయాలి కూడా చెప్తాను చూడండి. దీంట్లో ఎవరిని ప్రీజెంట్ చేయొద్దు. సీరియల్ నెంబర్, పేరు, తెలుగులో అయితే క్రమసంఖ్య, పేరు, సెల్ నెంబర్, ప్రాంతం. ఇంగ్లీష్లో అయితే సెల్ నెంబర్, ఏరియా రాయచ్చా? పేరు 1 రమేష్, సెల్ నెంబర్, ఎక్కడ ప్రాంతం ఉన్నాడు, ఆయన జడ్చర్లో ఉన్నాడు, రాయండి. 100 కిలోమీటర్ల లిస్ట్ అంతా రాయండి ఒకసారి. ఫస్ట్ బండితో 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చా లేదా? ఫస్ట్ పేరు రాయండి. ఎప్పుడైతే పేరు రాస్తారో ఒకవేళ మీకు పెళ్ళి అయిందనుకో మీ మేడంతో కూర్చొని రాయండి, మీ మిస్సెస్తో కూర్చొని రాయండి. పెళ్లి కాలేదనుకో మీ తల్లిదండ్రులతో కూర్చొని రాయండి. రాయచ్చా లేదా? ఒకవేళ ఆడపిల్లలు స్టార్ట్ చేస్తారనుకోండి, మీ భర్తతో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేయండి. పేర్లన్నీ రాయండి. ఈ భూమి మీద ఎన్ని పేర్లు మీకు తెలుసు అన్ని పేర్లు రాయండి. ఎప్పుడైతే పేరు రాస్తారో 90% మీ బిజినెస్ కంప్లీట్ అయిపోయింది. నేను చెప్తున్నా, చాలా మంది ఏం చేస్తారంటే చిన్న ఈ బస్సు దిగుతారు కదా, బస్సు టికెట్ ఇస్తారు చూడు, దాని మీద రాస్తారు పేరు దాని మీద రాస్తారు. నేను చెప్తున్నా, అట్లాంటి మీరు అదే రకంగా 10 పేర్లు రాస్తారు. ఎక్కడ జేబులు పెడతారు పోతుంది. ఒక డైరీ పెట్టుకుని రాయచ్చా లేదా? ఫస్ట్ రాయండి. ఇది రాయకపోతే బిజినెస్ లో నేను చెప్తున్నా కదా, మీరు బిజినెస్కి ఎంత గౌరవిస్తే అంత పెద్ద సక్సెస్ అవుతారు. ఈ బిజినెస్ లో మీ గౌరవాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చి తీసుకోవాలి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాంటాక్ట్ ఇన్వైట్ చేయొచ్చా? ఎలా చేయొచ్చు? కాంటాక్ట్ ఇన్వైట్ ఎలా చేయొచ్చండి? ఫోన్తోనా? ఫోన్తో చేయొచ్చు కదా. సరే,
ఈ భూమి మీద కష్టమైన పని ఏంటో తెలుసా? ఏంటి కష్టమైన పని? మనుషులతో మాట్లాడే అతి పెద్ద కష్టమైన పని. మీకు తెలియదు, భూమి మీద అతి కష్టమైన పని మనుషులతో మాట్లాడటమే. మీకు ఒక సినిమా ఉంటుంది, మరియా వినోద్ కుమార్ రోజా సినిమా. ఆ సినిమా పేరు ఐడియా ఉందా? మేఘమా మరువకే అనే సాంగ్ వస్తుంది అందులో. సీతారామన్ గారు అబ్బాయి కదా. అందులో వాడు దిగుతాడు, బస్ దిగంగానే వాడికి వెళ్ళి అడుగుతాడు, ఏమంటే ఇక్కడ సీతారామన్ గారు ఎక్కడ ఉన్నామంటే, డైరెక్ట్ సీతారామన్ ఉన్నట్టువా, ముందు గౌరవించుకోవడం తెలీదా అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు ఏమంటాడంటే, ఏమండి నేను నా పేరు ఇలా సో మీరు మీ పేరేంటంటే అనుకున్నంటే, నీకేం కావాలి, నీకేం కావాలి, నా పేరేది నీకు. వాడేమో పేరు అడగమన్నాడు, వీడేమో పేరు అడిగితే ఎట్లా అంటాడు. సరే అనుకో చెప్పి ఈ రెండింటిని కలిపి అడుగుదామని చెప్పి ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. ఇంకోటి దగ్గరికి వెళ్తే ఫస్ట్ అడుగుతాడు, ఏమండి సీతారామన్ గారి ఇల్లు ఎక్కడ, మీ పేరేంటంటే, నీకు సీతారామన్ గారు ఇల్లు కావాలా నీ పేరు కావాలని అడుగుతాడు. మరి ఇదేంది? సరే అని చెప్పి నాలుగో దగ్గరికి వెళ్తే వాడేమంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. ఇట్లా కాదులేమో చెప్పి డైరెక్ట్గా నేను బ్యాంక్ మేనేజర్ని, ఏరియాలో నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చినాను అంటే, నువ్వేం చేస్తే నాకెందుకు, నువ్వేందుకు ఎందుకు వచ్చినా చెప్పు, నువ్వు ఎందుకు వచ్చినా చెప్పు అంటే మనుషులు ఎట్లనే ఉంటారు. నిన్ను ఏమైనా అనడానికి మనుషులకి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఏదైనా అంటారు, వాళ్ళ ఇష్టం. అర్థమైందా? నాకు ఏదో అన్నాడని చెప్పి బాధపడిపోయి నన్ను అంటున్నాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అట్టన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఎందుకు చెప్పాలంటే ఏమైపోతారని చెప్పి చెప్పాలి, ఏమనుకుంటారని కాదు, ఏమైపోతారని చెప్పి మీ బిజినెస్ ప్లాన్ చెప్పాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు ఏదనుకుంటారో వీళ్ళు ఏదనుకుంటారో అనుకుంటే ఏదో అనుకుంటాడు. అర్థమైందా? మీరు ప్రతి ఒక్కరు కూడా పట్టుకొని నెలకి 50,000 ఇన్కమ్ వస్తుంది అంతే. ఎట్లా వస్తుంది? మొత్తం సండే రోజు మీటింగ్ జరుగుతుంది, లేదనుకుంటే రెగ్యులర్గా సాధనలు ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది సాధనలో? సాటర్డేనా? సాటర్డే వస్తారు, సాటర్డే పిలవండి. నాకంటే ఒక మంచి ఎక్స్పర్ట్ వస్తాడు, బిజినెస్ ప్లాన్ చెప్తాడు, అక్కడ రండి అని చెప్పి ఇన్వైట్ చేయండి. చెప్పచ్చా? కాంటాక్ట్ ఇన్వైట్ దగ్గర చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు. అర్థమైందా సార్? మీతో రండి సార్, దగ్గర ఫాస్ట్ రండి. కాంటాక్ట్ ఇన్వైట్. వీళ్ళిద్దరు జిగిరి దోస్తులు, మీకు నేను ఇన్వైట్ చేయాలి బిజినెస్లో. ఎట్లా ఇన్వైట్ చేస్తారు చెప్పండి? ఇది మీరు నోట్ చేసుకోకండి, వీళ్ళు ఎట్లా ఇన్వైట్ చేస్తారో వినండి. ఇలా మీకు జిగిరి దోస్తు, మీ పేరు నరేష్ గారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, లింగం గారిని ఇన్వైట్ చేయాలి. ఎట్లా ఇన్వైట్ చేస్తారో చూద్దాం. మీకు తెలిసినట్టే ఎలా మాట్లాడారో అలా చెప్పండి. హాయ్ సార్, నా పేరు నరేష్, నేను ఇట్లా స్టేట్లో జిగిరి దోస్తు. హాయ్ మామ, బాగున్నావా? చెప్పండి. హాయ్ మామ, హాయ్ మామ, నేను ఇట్లా చేస్తున్నాను. మీకు ఏమర్థమైంది? అంటే దేని గురించి చెప్తున్నా క్లారిటీ రాలేదు ఇంకా. అర్థమైందా కదా? సరే చూద్దాం. బిజినెస్లో మేము ఎందుకు ఇంత పెద్ద సక్సెస్ అవుతున్నాం, మీరు ఎందుకు సక్సెస్ కావట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవతల వ్యక్తికి ఇన్విటేషన్ మీద మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇన్విటేషన్ మీద ఇప్పుడు ఉన్నారు, మీ ఫస్ట్ ఇన్విటేషన్ ఎట్లా వాళ్ళు తెలుసా? ఆయన లింగం, హే మావా హౌ ఆర్ యూ, ఫస్ట్ మీరు అడగాల్సిందంటే నువ్వు ఎక్సైట్మెంట్ చూపించాలి. లేకపోతే గుడ్ మార్నింగ్ మామ,
హవారి అని చెప్పి ఫస్ట్ ఇమీడియట్గా ఏం అడగలనంటే FORM ఫ్యామిలీ గురించి అడిగింది. ఏమమ్మా ఫ్యామిలీ ఎట్టుంది? మామ ఫ్యామిలీ ఎట్లా ఉంది అనుకున్నంటే జిగిరి కదా, ఫ్యామిలీ గురించి అడగాలి ఫస్ట్. అడిగిన తర్వాత అది బాగుందబ్బా అని మననే మా చెల్లికి కొద్ది రక్తం తక్కువ ఎక్కించినారు చెప్తారా లేదా? మా బాబు మననే సృష్టి చేస్తే హాస్పిటల్ తీసుకుని పోయినారు, దవాఖాన తీసుకుని పోయినారు. ఇట్లా కొన్ని పదాలు చెప్తారా లేదా? అన్నం మోకాలినప్పుడు ఒకటే ఇబ్బంది ఉన్నట్టు చెప్తారా లేదా? చెప్పండి, ఏమనద్దు. తర్వాత ఏమనాలంటే, అరే మామ జాబ్ చేస్తున్నది ఎట్లుంది? ఆక్యుపేషన్. తర్వాత ఆక్యుపేషన్ వృత్తి గురించి అడగాలి. ఎట్లుందామా అనుకుంటే, ఓరే నాయన ఈ ఒక పనికి మాలు ఉన్నాడు, చండ శాస్త్రంలో ఉన్నాడు, నన్ను సాగు కొడుతున్నాడు, ఇచ్చే 10,000 జీతానికి నన్ను చంపు తింటాడు చెప్పి అంటాడు. అవునా మామ, నాకు కూడా అట్లనే ఉన్నాడు, మా యొక్క బాస్ కూడా అట్లనే ఉన్నాడు అని చెప్పి ఏదో ఒకటి మీరు అక్కడ యాడ్ చేయండి. తర్వాత 6 రిక్రియేషన్. అక్కడ మీరు శ్రీకృష్ణ భగవాన్ అన్నాక చెప్పాలి. లింగం మీరు అనాలి. లింగం అన్న తర్వాత కామ ఇవ్వాలి. అర్థమైనా? కామ ఇచ్చిన తర్వాత అవునబ్బా నాకు కూడా అట్లాంటి కష్టం ఉండేది. ఒక 6 నెలల క్రితం ఒక బిజినెస్ అవకాశం స్టార్ట్ చేసిన, లైఫ్ చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు వచ్చిన తర్వాత ఈరోజు అక్కడి నుంచి పార్ట్ టైం ఒక 5-10 వేలు ఇన్కమ్ సంపాదిస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ ఒక 7,000 మంది కారు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 6,000 మంది ₹1,00,000 ఇన్కమ్ కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీరు అక్కడ చెప్పాలి. ఇది ఎప్పుడైతే చెప్తారో అక్కడ క్లోజ్ చేసేసండి, అక్కడ ఎవరు బయటికి వెళ్ళదు ప్లీజ్. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. మీకు ఎవరైనా వచ్చి మీకు ఇంటి దగ్గర కూర్చొని నేర్పించలేం కదా, వాళ్ళకి బయట ఉన్న లోపలికి వచ్చేసి లోపలికి బయట ఉన్న వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చి పనండి. డిస్టర్బ్ ఎవరు కావాలైనా. నాకు కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటుంది, కానీ నాకు ఒక మంచి అవకాశం దొరికింది, చాలా అద్భుతమైన అవకాశం. 7,000 మంది బిజినెస్ నుంచి కాల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 6,000 మంది ₹1,00,000 ఇన్కమ్ 6,000 మంది ₹1,00,000 ఇన్కమ్ కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ పదం చెప్పిన తర్వాత ఏందో మా చెప్పు అనుకున్నంటే ఇమీడియట్గా చెప్పాలి. ఏమనాలి? దీనికి పెన్ను పేపర్ అవసరం అయితే నువ్వు మా ఇంటికి వచ్చినా సరే, లేదంటే నేను మీ ఇంటికి వస్తా. మా చెల్లిని కూర్చోబెట్టు, మా మేడంని మీ చెల్లిని పట్టుకొని వస్తా. మా చెల్లిని కూర్చోబెట్టు, మీ చెల్లిని పట్టుకొని వస్తానని చెప్పొచ్చా లేదా? ఇప్పుడు ఇండియన్స్ ఆర్ వాళ్ళందరూ అక్క, చెల్లి, అమ్మ, ఇవి 3 రిలేషన్షిప్స్ ఉండాలి ఈ బిజినెస్ చేయాలంటే. లేదు తప్పుడు ఆలోచన ఉంటుందా అంటే ఈ బిజినెస్ లో ఏ లెవెల్కి వెళ్ళినా కూడా నువ్వు అదప పాతాలను వెళ్ళిపోతావు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. FORM తర్వాత మనీ. సో మీకు ఏదైతే ఉందో పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పండి. నువ్వు మా ఇంటికి వచ్చినా సరే, లేదా నేను మీ ఇంటికి వస్తా, లేదంటే ఈరోజు సాయంత్రం, లేదంటే రేపు సాయంత్రం నేను ఖాళీగా ఉంటా, ఆ టైంలో కలిసి కూర్చొని మాట్లాడదాం. క్లోజా? అడగచ్చా లేదా? ఇప్పుడు ఏమనొచ్చు? హాయ్ లింగం, హౌ ఆర్ యు అనుకున్నంటే ఏమంటాడు? అయిపోతుంది. ఎందుకు అయిపోతాం అనుకున్నంటే మన నోటి నిండా ఏమొస్తాయి? నెగిటివ్ ఉంటుంది, బూతులు వస్తాయి. ఇలాంటి పదాలు ఉన్నప్పుడు కొద్దిగా మనం ఏం చేయాలి? దీనికి ఏం చేయాలనుకున్నా రోడ్ మ్యాప్ సక్సెస్ అనే బుక్ ఉంటుంది, ఒకసారి చదవాలి. రోబో లెక్క చదవచ్చా? 80 పేజీలు చదవచ్చా లేదా? ఈ బుక్ చదివిన తర్వాత మీరు ఇన్వైట్ చేయండి, కాంటాక్ట్ ఇన్వైట్ చేస్తే అప్పుడు మీకు మనసు వస్తారు. అర్థమైనా? అది మామ బాగున్నారా, ఫ్యామిలీ ఎట్లుంది, మీ జాబ్ ఎట్లుంది? సో ఇవన్నీ చెప్పిన తర్వాత రిక్రియేషన్ మీరు క్రియేట్ చేయాలి. అవునా, నీకు కూడా కష్టాలు ఉన్నాయి, నాకు కూడా కష్టాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత మంచి అవకాశం ఉంది, పార్ట్ టైంగా చేయొచ్చు అని చెప్తే అప్పుడు ఇన్వైట్ చేస్తారనుకుంటే వస్తారా లేదా? నేను మీ ఇంటికి రావాలా, మా ఇంటికి వస్తాను? నేను మీ ఇంటికి రావాలా, లేదంటే నువ్వు మా ఇంటికి వస్తావా? ఎక్కడైనా సరే నీ ఇష్టం మామ అంటాడు. అవునా కదా? మళ్ళీ రాత్రిపూట బాటలు ఉంటుంది, కూర్చొని సిట్టింగ్ వేద్దామని చెప్పి పెట్టుకోగానే ఇన్వైట్ చేయకండి. అర్థమైందా?
అర్థమవుతుందండి? ప్రొఫెషనలిజం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా వంగ్యత్వం రావద్దు, నవ్వద్దు. చాలా వెరీ ఇంపార్టెంట్. మేము ఇట్లానే నేను చెప్తాను కదా, నేను ప్లాన్ చెప్తే 10 మందిలో 8 మంది బిజినెస్ చేస్తారు. నా క్రైటీరియా నా యొక్క ఎందుకు అనుకుంటే నా ఒక వ్యక్తిని గౌరవిస్తాను. అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఒకే మంచం మీద తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. సారీ, ఒకే కంచం మీద తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. ఇద్దరు జిగిరి దోస్తు, కానీ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇద్దరు కలుసుకోవట్లేదు. కానీ ఈ ప్లాన్ చెప్పాలి. ఎట్లా చెప్పాలి చెప్పండి ఎవరైనా? ఎట్లా చెప్పాలి? ఫోన్ చేసి చెప్తే అయిపోద్దా? నెంబరే లేదు నా దగ్గర. ఈయన నెంబర్ నా దగ్గర లేదు. ఎట్లా చెప్తావు? ఆయన ఊరు ఎక్కడున్నాడో తెలియదు నాకు. ఎట్లా చెప్తావు? అసలు ఈయన అక్కడ ఉన్నాడు అనే విషయం నేను గుర్తుపెట్టుకొని, నాకు గుర్తే లేదు. 15 సంవత్సరాల నుంచి ఈ నెంబర్ నాకు తెలియదు. ఉన్నాడా లేడా, ఇక్కడ తీసుకెడా తెలీదు. మరి డైరెక్ట్ చెప్పాలి నేను. ఎస్, సోషల్ మీడియా. అర్థమైందా? సోషల్ మీడియాలో పేరు అడిగితే ఏదైనా దొరుకుతుందా లేదా? మంచి దొరికితే చెడు దొరుకుతుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ నెంబర్ నాకు దొరికిపోయింది. ఇది నేను కాల్ చేయాలి. ఇది జడ్చర్లో ఉంటాను, నేను సాధనాలో ఉంటాను. ప్లాన్ ఎట్లా చెప్పాలి? ఇది ఎట్లా ప్లాన్ చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, హే కృష్ణ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఫైన్ సార్ ఎందుకంటే ఎవరా నువ్వు? ఎవరండి మీరు అంటారా లేదా? ఎవరా నువ్వు అయితే అన్నారు. పోలీసు అయితే అంటాడు ఫస్ట్. నన్ను హాయ్ అంటాడు, ఎవరు అంటాడు అంటున్నా లేదా? నెంబర్స్ ఏమంటే ఓకే, ఎవరండి మీరు అంటారు. లేదంటే తెలంగాణలో ఏమంటారు ఇంకా ఎవరండి? ఎక్కడైనా ఆంధ్రాకి తెలంగాణ ఉంటే ఓకే, ఎవరా భయ అంటారు. అవునా, ఎవరా భయ అంటారు. సో ఈ 10 మంది తర్వాత నేను పురుషోత్తం దాసు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మనము సాధనలో చదువుకున్నాం కదా అనుకున్నంటే, అవునవును నాకు గుర్తొస్తుంది. నేను ఫేస్బుక్లో మీ నెంబర్ చూడగానే ఇమీడియట్గా కాల్ చేసిన, ఎట్లున్నా కృష్ణ, మీ ఫ్యామిలీ ఎట్లుంది, ఏం చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అడగొచ్చా లేదా? ఇవి అడగాలి. నెంబర్ దొరికింది కదని నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసిన రా అనుకున్నంటే వాడికి పట్టుకుంది. ఇప్పుడు ఇది ఇటుకుంటుంది కదా, ఇటుకతో కొట్టేట్టుంటుంది డైరెక్ట్గా బిజినెస్ గురించి అడిగితే. అర్థమైందా? అడగద్దు డైరెక్ట్గా. అడిగిన తర్వాత నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, నేను జడ్చర్లలోనే నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నా. అక్కడ నా బిజినెస్ పార్ట్నర్ కలవడానికి వచ్చినా అనుకొని చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది. ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి కూర్చొని ఛాయ్ తాగండి, లేదా ఇంటికి పిలిస్తే వెళ్ళి భోజనం చేయండి. అర్థమైందా? ప్లాన్ మాత్రం చెప్పొద్దు ఆ రోజు. అర్థమైందా? నెక్స్ట్ డే, అరే మామ ఏదో చెప్తున్నావు, అడుగుతాడా లేదా? ఏదో అంటున్నాను, బిజినెస్ అంటున్నాను, ఇది అంటున్నాను, అది అంటున్నాను, ఏదో అంటున్నాను అంటే, అవునా, కానీ దీనికి ఫోన్లో చెప్పేది కాదు, ఇది నువ్వు డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చేసాయని చెప్పి ఇక్కడ సాధన ఆఫీస్లోనా లేకపోతే మీ దగ్గర లేకపోతే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పండి. ప్లాన్ చెప్పండి. 10 నిమిషాలు ప్లాన్, 10 నిమిషాలు 10 నిమిషాలు ప్రోడక్ట్ ఆర్డర్. ఎట్లా తీయాలి తెలుసా? కుకింగ్ ఆయిల్స్ నిలబడండి. కుకింగ్ ఆయిల్స్ 2 పెట్టమంటారా, 3 పెట్టమంటారా? 2 చాలు సార్. కుకింగ్ ఆయిల్ పెట్టమంటారా? రాంగ్ వచ్చింది, చాలా తప్పు. కుకింగ్ ఆయిల్ పెట్టమంటారా? ఆర్డర్ చాలా తప్పు. కుకింగ్ ఆయిల్ 2 పెట్టమంటారా, 3 పెట్టమంటారా? అర్థమైందా? సోప్స్ 5 పెట్టమంటారా, 10 పెట్టమంటారా? 5 చాలు. చూడండి, సోప్స్ పెట్టమంటారంటే మొన్ననే డిమార్ట్కి వెళ్ళి ఇన్ని కొనేసి వచ్చి మీ చెల్లి అది అయిపోయిన తర్వాత చూస్తా. ఎట్లా చేయాలి తెలుసా? మీకు లింగి కట్టుకుంటుందా? మీరు లింగి కట్టుకోదా? మీరు అందరూ అమెరికాని చూసేస్తున్నారు. నేను కట్టుకుంటాను ఈ లింగి, నేను లింగి కట్టుకుంటాను. అర్థమైనా? లుంగి కట్టుకొని ఇది ఉంది కదా, ఈ లుంగి ఫస్ట్ ఇప్పేసేయండి. బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ లుంగి ఫస్ట్ ఇప్పేయండి. ఇప్పేసిన తర్వాత అవి ఉంటాయి కదా ఎక్స్పైర్డ్, అసంతూరు, కోల్గేట్ ఏవో ఉంటాయి కదా రకరకాలు, అవన్నీ తీసుకొని వచ్చి ఆ మూట కట్టేయండి. ఆ మూట కట్టి తీసుకొని పక్కన పక్క ఇంట్లో పడేయండి. ఏంటి ఇంట్లో పడేసిన అవసరం అంటే, ఏం లేదు, నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేసిన, నాకు అవసరం లేదు, నీకు అవసరమైతే వాడుకో.
అనొచ్చలేదా? ఫస్ట్ నువ్వు అనేది ధైర్యం ఉండాలి నీకు. ఆ మాట ఏంద్రా నాయన ఏంద్రా అనుకుంటే అప్పుడే నీ ప్లాన్ వచ్చి జాబ్ అవుతాడు. నీకు రెడీ ఉండాలి ఒక లెక్క, నీకు ఒక లెక్క రెడీ ఉంది అక్కడ. అర్థమవుతుందా? డబ్బులు సంపాదించాలంటే లౌక్యం ఉండాలి మీ దగ్గర. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలంటే మీ దగ్గర లౌక్యం ఉండాలి. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా వస్తావా రాజు అంటే మా ఆవిడ ఒప్పుకోదు అంటారు. అయిపోయింది, మా ఆవిడ ఒప్పుకోదు అంటారు. ఈ బిజినెస్లో ఇంకేమొస్తాడు? అర్థమైందా? సో ఇట్లా అడగచ్చా లేదా? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆయన ప్లాన్ చెప్పండి. ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకోండి. ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు కూడా ఇమీడియట్గా అనాలి, నీకు ఎవరైనా ఈ భూమి మీద బాగా ఎదగాలనుకున్న వాళ్ళు, లైఫ్లో ఎదగాలనుకున్న వాళ్ళు లిస్ట్ ఏమన్నా తెలుసా అని చెప్పి మీ దగ్గర ఎవరి న్యూస్ బుక్ ఉంటుంది, అది తీసుకుని 5-10 నెంబర్లు రాయండి. ఈయన సిగ్గు లేదనుకో ఈయన మాట్లాడతాడు, ఈయనకి సిగ్గు ఉన్నదనుకో మీరు మాట్లాడండి. అర్థమైందా? నీ శ్వాస తిరిగి రాలేదంటే 10 నిమిషాలు కూడా మీ ఇంట్లో నేను విడిచిపెట్టను. 10 నిమిషాలు కూడా ఎక్స్ట్రా నేను ఇంట్లో వచ్చాను. మరి అట్లాంటి ప్రాణం గురించి ఎందుకు బాధపడుతున్నావు? ఎవడో ఏమనుకుంటాడు, నేను ఎందుకు బాధపడుతున్నావు? ఒకసారి ఆలోచించండి. 10 నిమిషాలు ఇస్తారా ఎక్స్ట్రా? 10 నిమిషాలు బుక్ చేసేస్తారు మిమ్మల్ని. 10 నిమిషాలు మీరు కనిపించరు కూడా కనిపించరు. నువ్వు అంతటాడు ఇంతటాడు ఇది అది ఏదేదో అనుకున్నావు కదా, అవన్నీ నీకు తీసుకొని మంటల్లో 10 నిమిషాలు కాల్చి పడేస్తావు. అవునా కదా? మరి సిగ్గు ఎందుకు? మొహమాటం ఎందుకు? భయం ఎందుకు? బద్ధకం ఎందుకు? ఈ భయము బద్ధకము మీరు ఫస్ట్ విడిచిపెట్టాడు. అదే పెద్ద శత్రువులు మీకు. ఆ 3 శత్రువులు మీరు జయించగలిగితే మీరు చెప్తారు కదా, వెస్టీలో మీరు ఐశ్వర్యాలు అవడానికి ఎవ్వరు ఈ భూమి మీద ఆపే శక్తి ఆ సునామీ సైకిల్ లేదు. ప్రాబ్లం ఏంటనుకుంటే నా అన్న ఏమనుకుంటాడో, నా చెల్లి ఏమనుకుంటుందో, నా అక్క ఏమనుకుంటుందో. నేను చెప్పిన ఫస్ట్ మా అక్కకే జాయిన్ చేసిన, మా చెల్లికి జాయిన్ చేస్తాను. ఊర్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి జాయిన్ చేసిన. ఏంటనుకున్నంటే నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేసిన, నెలకు ₹1,00,000 వస్తుంది, నువ్వు ఆధార్ కార్డు పంపించు ఆధార్ కార్డు. నాకు నన్ను చాలా మంది గౌరవం మా ఊర్లో, కాబట్టి ఆధార్ కార్డు పంపించేసినాను అని అనుకుంటాను రా. ఒక్కడు పంపించలే. అర్థమవుతుందా? ఈ బిజినెస్ స్టార్ట్ చేయగలి మీ తమ్ముడు రాడు, మీ అక్క రాడు, మీ చెల్లి రాడు. కానీ ఈ విధంగా చేస్తేనే బిజినెస్ లోకి వస్తారు, లేకపోతే రారు. అర్థమవుతుందండి? లేకపోతే శ్రీనివాస్ గారు నన్ను తీసుకుని వచ్చి ఈరోజు బెంచ్ బియ్యంగా మీదకి ఇప్పించాలి. వాళ్ళకి లేరా చుట్టాలు, లేరా పగ్గాలు, లేరా? అర్థమవుతుందా? లేకపోతే వాళ్ళకి రిలేషన్స్ లేరా? స్వప్న మేడం ఫ్యామిలీ తరఫు నుంచి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక ఫంక్షన్ పెడితే ఎవరు బయటపడేసి తినడానికి సరిపోదు. బయటపడేసి తినడానికి సరిపోదు. మరి పురుషోత్తం దాస్ ఎందుకు వచ్చి ఈరోజు డబ్బులు సంపాదిస్తాడు? అర్థమవుతుందండి? మన ఫ్యామిలీ వాళ్ళు మన మాట వినరు. చుట్టాలు సున్నం పెడతారు ఫస్ట్ లో. మీ అక్క రాదు, చెల్లి రాదు, తమ్ముడు రాదు, వచ్చాడంటే వాడు అదృష్టవంతుడు. అర్థమవుతుందండి? కొంతమంది రావచ్చు, చెప్పలేము. మా అక్క ఎట్లా ఉంటుంది అంటే చాలా అమాయకత్వం అనమాట. అక్క బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే సరే మీ బాబు చెప్పురా అన్నది. ఆధార్ కార్డు అయితే పంపిస్తాను కానీ బాబు చెప్పురా అన్నది. బాబా నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేసావా? బిజినెస్ స్టార్ట్ చేసినావా? నాకు చాలా అనుభవం ఉంది, నేను కూడా అనుకో చెప్పి ఆధార్ కార్డు పంపించింది. జాయిన్ చేసిన ఫస్ట్ లెక్క నాకు. ఫస్ట్ అక్కకి చెల్లికి తమ్ముడు అన్నయ్యకి విలుగా చెప్తాను కదా. అర్థమవుతుందా? మా అక్క కింద సుమారుగా ఇప్పుడు నాకు తెలిసి లక్ష అంటే ఇంచుమించుగా 99 లక్షల బిజినెస్ అయింది. జస్ట్ సైడ్ చేసుకుంటే 30-40 వేలు వస్తుంది. అర్థమైందా? ఆ బిజినెస్ అర్థం కాలే, కస్టమర్ లెక్క ఉంది. ఇప్పుడు కూడా రెస్లింగ్ ఇవన్నీ వాడుకుంటుంది. ఒక 4-5 జాయిన్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆమెకి ఇంకా తెలుసు కదా, ఇక కొద్దిగా ఉంటుంది. ఇక బాగా అన్నీ చెప్పడు కదా మనకి. చెప్తాడా?
ఏంది మీ తమ్ముడు బిజినెస్ చెప్తే నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ప్లాన్ చెప్తావా? నాలుగు ఇంటి దగ్గరికి వెళ్తావు అంట. నాకేమో దాసు నువ్వు చెప్పు, నేను చేసేస్తా. నాకు ఎంతమంది 10-20 వేల మంది తెలుసు, అందరికీ జాయిన్ చేసేస్తున్నాను అన్నాడు. ఒక్కడి చేయలేదు. మా అక్కే నాకు ఇటు చేసి హోమ్ మేకర్, ఆమె ఇట్లా కలిసి ఒక 5-6 జాయిన్ చేసింది, బిజినెస్ చేసింది. అర్థమవుతుందా? చాలా మంది నువ్వు నాకు చెప్పు 10 ఊర్లు నీ జాయిన్ చేసేస్తాను అంటారు. ఆ 10 ఊర్లో నాకు అర్థమే కాదు. 10 ఊర్లు ఇది ఎప్పుడు ఆ ఊరు అంటావు, ఎప్పుడు 10 ఊర్లు మన బిజినెస్లోకి వస్తాయని చెప్పి నేను ఇంట్లో ఉంటాను. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత ప్లాన్ చెప్తూ ఉంటాడు. అక్కడ ఏమంటాడంటే ఆయన ఏమంటాడు, చింతపండు అంటాడు. చింతపండు ఎవడో వచ్చి అడుగుతాడు. ఆ చింతపండు ఇవ్వడానికి వెళ్తాడు బయట. వెంటనే ఈరోజు 21 లెవెల్ డెప్త్లో కూడా ఈరోజు క్రౌన్లు యూసీడీలు అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది. అట్లా డెప్త్లో వెళ్ళిపోయినాం. అన్ని ఆర్గనైజేషన్స్ సింగిల్గా డైరెక్ట్గా రాదు. ఇప్పుడు రాజు తెలిసిన డైరెక్ట్ ఆర్గనైజేషన్, కానీ వేరే లెక్కలో అట్లా డైరెక్ట్గా రాకపోవచ్చు. 10 మంది తర్వాత, 20 మంది తర్వాత, లేదంటే ఒక్కొక్కసారి 50 మంది తర్వాత కూడా మీకు డెప్త్ మీ కంట్రోల్లోకి రాదు, పని చేయరు. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి డైరెక్ట్గా వస్తాడు, డైరెక్ట్గా వచ్చేస్తాడు, టక్కన వస్తాడు, వాడు టక్ బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకొంతమంది మొదటి నష్టపోలు ఉంటారు, వాళ్ళు మామూలు కాదు. నువ్వు చెప్పు, నీ మీటింగ్ మోకాల మీద వస్తారంటారు. నువ్వు చెప్పు, ఎక్కడ చెప్పు, మోకాల మీద వస్తారంటారు. రాడు, ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు. మీటింగ్ రమ్మంటే రాడు. అర్థమవుతుందా? ఇట్లాంటి వాళ్ళతో కూడా మనం బిజినెస్ చేయాలి. సో డెప్త్ మన బిజినెస్ మీకు 5 లెవెల్ డెప్త్లోకి వెళ్ళి మీరు బిజినెస్ బిల్డ్ చేయడం నేర్చుకోండి. ఈ 5 లెవెల్ డెప్త్ ఎప్పుడైతే మీరు బిజినెస్ బిల్డ్ చేస్తారో ఇక్కడ మీరు బిజినెస్ బిల్డ్ చేయాలి. దీన్నే మోస్ట్ ఎక్సైటింగ్ డీపెస్ట్ పాయింట్ అంటారు. మోస్ట్ ఎక్సైటింగ్ డీపెస్ట్ పాయింట్ 5 లెవెల్ డెప్త్. 90 రోజుల లోపల మీరు ఎన్ని డెప్త్లోకి వెళ్ళిపోవాలంటే 20 డెప్త్లోకి వెళ్ళిపోవాలి. 90 రోజుల లోపల 20 డెప్త్లోకి వెళ్ళి ఎవడో ఒకటి శ్వాస ఉంటుందా లేదా, ఎవడో ఒకటి ప్రాణం ఉన్నాడు ఉంటే చాలు. వెస్టీజ్ అంటే నేను కూడా ఉన్న వెస్టీజ్లో అన్నట్టు ఉంటే వాటితో పని చేసుకుని వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? ఆడపిల్లలు మీరు కూడా, తల్లులు మీకు కూడా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఇట్లానే చేయాలి. సో థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకో 4 రకాలు కూడా ఉంటారు. ఎవరు ఉంటారంటే వీళ్ళు పెద్ద తోపులు, ఫలాత్ వెలుగులు. తోపు, తురుంకాను, ఫలాత్ అంటారు వీళ్ళు. ఆంధ్రాలో అయితే ఫలాత్ అంటారు, పెద్ద పెద్ద దిగ్గజాలు అంటారు తెలుగులో అయితే. వీళ్ళని ఎట్లా ఇన్వైట్ చేయాలి మనం? పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా జాయిన్ చేసేస్తున్నాం మనం. ఇప్పుడు మినిస్టర్లు కూడా జాయిన్ చేసేస్తున్నాం. అర్థమైందా? స్మృతి ఇరానీ కూడా జాయిన్ చేసినాం, మన గవర్నర్ని కూడా జాయిన్ చేసేసినాం, ఎర్రబల్లి దయాకర్ గారిని కూడా అప్పుడు మినిస్టర్ గారిని కూడా జాయిన్ చేసేసినాం మనం. అర్థమైందా? సో ఎట్లా జాయిన్ చేయాలి? సో ఒక పెద్ద తురుంకాన్ ఎవరు ఉంటే అట్లాంటి వాళ్ళు ఆలోచన ఎవరు పిలుద్దాం? ఎవరైనా ఒకరు రండి. ఆ శ్రీనివాసే పెద్ద తురుంకాన్ ఉండే కదా, ఆయన పిలుద్దాం రండి. ఈయన అట్లా కనిపించట్లేదు కదా. ఓకే, బిక్స్పల్లి సార్ మీరు రండి. బిక్స్పల్లి సార్ కాదు, మీరు కూర్చోండి. బిక్స్పల్లి సార్ కూర్చోండి. మీరు నరసింహ సార్, రమేష్ సార్ మీరు రండి. కొద్ది బిజినెస్ మ్యాన్ లెక్క పెద్దగా ఆ హుందా ఉండాలి. హుందా కాదు, ఆ గంభీరంగా ఉండాలి. ఇక్కడ కూర్చోండి. సో ఇక్కడ నిలబడండి. సారీ ఎవరు బిక్స్పల్లి సార్, సారీ. ఇది కొద్దిగా బిజినెస్ లెక్క ఆకారం గెలుచుకుంటున్నారు, పిలుస్తున్నారు. అర్థమైందా? ఈయన బిజినెస్ స్టార్ట్ చేయాలి. నేను ఇన్వైట్ చేసి ఇచ్చాను. ఈయనకి పిలవాలి. ఈయన 4-5 బిజినెస్లు చేస్తాడు. ఈయన ఆల్రెడీ ఒక 4-5 కార్లు ఉన్నాయి, ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఈయనకి బిజినెస్లో తీసుకుని రావాలి. ఎట్లా తీసుకుని రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎట్లా ఆలోచన ఉంటుంది అనేది ఇట్లా చూస్తాడు. డైరెక్ట్గా కూడా ఇట్లా చూస్తాడు, ఇలా చూడదు, ఇలా చూస్తాడు. ఇలాంటి వాళ్ళకి ప్లాన్ చెప్పాలా లేదా? చెప్పాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారి ప్లేస్లో నేనున్నాను, ఎట్లా ఇన్వైట్ చేయాలి? సో అప్పుడు మీరు చెప్పండి. ఈయన పేరు రమేష్. రమేష్ గారు నమస్తే అండి. ఈ కాలనీలో అదే ఊర్లో ఏంటి విశేషాలు ఏంటి ఇవన్నీ చెప్పి అడగాలి. మామూలుగా ఏది రేవంత్ రెడ్డి గారు అది
హైడ్రా అని చెప్పి మొత్తం రియల్ ఎస్టేట్ మీద పడ్డాడు కదండి, ఏంటంటే ఇది ఏంటి అని చెప్పి ఇలా కొన్ని 4 పదాలు మాట్లాడిన తర్వాత అడిగిన తర్వాత మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడండి, నాకు వచ్చి అడగండి. ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారట, నాకేం అర్థం కావట్లేదు. మీరు ఒక 4-5 బిజినెస్ చేస్తుంటారు సంఘంలో, సమాజంలో, మీకు 4 బిజినెస్ మీకు తెలుసు కాబట్టి ఒకసారి మా ఫ్రెండ్ వస్తారు ఈరోజు సాయంత్రం, ఆయన ఒక 10-15 నిమిషాలు ఏదో ప్లాన్ చెప్తాను అంటుండు, ఒకసారి వినండి, బాగా అనిపించింది అనుకుంటే నేను చేస్తాను, మీ సలహా మీద నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి మీరు అనండి. ఏమంటాడు ఆయన? ఇప్పుడైతే టైం లేదు, కొద్దిగా టైం ఉన్నప్పుడు చెప్తాను. ఒకసారి అండి చెప్తాను కదా సార్ అంటుండే, కానీ ఎవరికైనా మీరు సలహా ఇవ్వండి అనుకునంటే నాకు టైం లేదు అన్నాడు. సాయంత్రమే కదా, నేను 2 గంటల ముందే ఇంటి దగ్గరకు వస్తా, నేను చూసుకుంటాను అని కూడా ఉంటారు. అర్థమైందా? నువ్వు సలహా ఇవ్వు, నీ వల్ల నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఇమీడియట్గా ఏమంటాడు, 2 గంటల ముందే నాకు చెప్పు, నేను వచ్చేస్తాను. ఎట్లా 90% ఎట్లా అంటారు. ఒక్కోసారి రమేస్తారు లాంటి వాళ్ళు తర్వాత చూద్దాం అన్నప్పుడు కూడా ఇడిచిపెట్టద్దు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక వ్యక్తి దగ్గరకు 38 సార్లు ఒక ఏజెంట్ వెళ్తాడు ఒక వ్యక్తి దగ్గరికి. చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కొన్ని 100 మంది ఆయన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. 38 సార్లు వెళ్తాడు. 38 సార్లు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడు. 38 సార్లు వెళ్ళిన తర్వాత 39సారి ఆయనకి ఇన్వైట్ చేయరు. ఈసారి ఒకరికి ఇన్వైట్ చేస్తారు, లోపలికి ఇన్వైట్ చేసిన తర్వాత ఆ పాలసీ మొత్తం విన్న తర్వాత, సరే బాగుంది పాలసీ, నేను నీ దగ్గర కొంటాను, కానీ ఇంతకుముందు ఒక 38 సార్లు ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనకి ఇచ్చుంటే బాగుంటుంది, కానీ నాకు ఈరోజు ఆలోచన బాగుంది, నా మెదడులో ఏదైనా చేయాలని ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది, కానీ 38 సార్లు వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మిస్ అయిపోయాడబ్బా అని చెప్పి బాధపడతాడు. ఎట్లా ఉంది? 38 సార్లు ఒక వ్యక్తి వెళ్ళాడు ప్లాన్ చెప్పడానికి, కానీ వినలేదు. కానీ నేను వచ్చిన వ్యక్తితో అంటున్నాడు ఈ మాట, 38 సార్లు నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను ఆ రోజు నాకు మైండ్ సెట్, నాకు ఆలోచన సరిగా లేదు, నేను ఏదైనా నాకు బిజీలో ఉండి నేను ఆయన టైం ఇవ్వలేకపోయాను అనుకుని అంటాడు. అవతల వ్యక్తి ఏమంటాడు తెలుసా, ఆ 38 సార్లు వచ్చింది నేనే, 39వ సార్లు కూడా నేనే వచ్చాను అనుకుని అంటాడు. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మీకు గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ జరిగిన సంఘటన. మీకు తెలుసా, నేను ఒక సక్సెస్ స్టోరీలో విన్నాను. ఫ్లైట్లో ఒక లీడరు ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళిపోయాడు. చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లాన్ చెప్పిన తర్వాత అక్కడ కొన్ని ప్రోడక్ట్ బోచర్స్ ఇచ్చేసాడు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మధ్యలో చీకట్లో ఏదో ఎదుగుతూ ఉంటే పేపర్లు మధ్యలో వచ్చాయి. ఏంద్రా పేపర్లకు చెప్పి ఇలా చూసిండు అనమాట. ఏంది ఈ పేపర్ నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చూసి ఫోన్ చేసిండు. మళ్ళీ ఫ్లైట్లోకి వచ్చేసిన తర్వాత ప్లాన్ చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అంబాసిడర్ ఉన్నారు. సుమారుగా నెలకి 28 లక్షలు, 22 లక్షలు. అర్థమవుతుందా? ఓపిక, కోరిక, తీరిక ఉంటే మీరు ఏ విధంగా సక్సెస్ కావచ్చు అనే దానికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అర్థమవుతుందండి? సో ఇప్పుడు సార్ ఇన్వైట్ చేస్తాము. ఇట్లా చేసిన తర్వాత విన్న తర్వాత ప్లాన్ అంతా విన్న తర్వాత అరే బాగుందబ్బా అనుకుంటే అప్పుడు వినాలి. నేను కూడా జాయిన్ అవుతాను అనుకుంటే ఇమీడియట్గా ఆధార్ కార్డు ఉందా, ఓటర్ కార్డు ఉందా అడగచ్చా లేదా? అప్పుడు అక్కడ జాయిన్ చేయొచ్చా లేదా? ఈ భూమి మీద మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రాణం ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళకి హెల్త్ కావాలా, వెస్టీజ్లో ఉంది. ఏది కావాలంటే అది ఉంది. మీకు ప్రోడక్ట్స్ చూడండి, వాడితే ఎంత అద్భుతంగా ఉండదు. బంగారంలో కల్తీ ఉండొచ్చు, వెస్టీజ్ ప్రోడక్ట్లో కల్తీ ఉండదు. ఈ ప్రోడక్ట్తో ఒక 8 సంవత్సరాలు నేను సుమారుగా ఒక అమెరికన్ కంపెనీ ప్రోడక్ట్ వాడాను. నాకు డాండ్రఫ్ సమస్య, ఎప్పుడు ఇట్లా దులుపుకునేటువంటి ఇట్లా
ఎప్పుడు ఇట్లా దొరుకునేటువంటి మన దగ్గర ఒక 160 రూపాయలు షాంపూ వాడి ఈరోజు బిజినెస్ ఎంత డిసైడ్ అయ్యానంటే ఈ ప్రపంచం అంతా ఒక వైపు ఉండి నేను ఒక్కరిని ఒక వైపు ఉన్నా మళ్ళీ వెస్టీజ్ మళ్ళీ అందరినీ తీసుకొని రాగలిగేంత నమ్మకం ఏర్పరచుకోగలను. వెస్టీజ్ ప్రొడక్ట్ అంత డబ్బు ఒక్కటి జస్ట్ నమ్మకం, ధైర్యం. నీ దగ్గర లేనిదంతా ధైర్యం. సిగ్గు ఎందుకు సిగ్గు? ఇప్పుడు చాలా మంది రణబీర్ కపూర్ బట్టలు ఇప్పేసి తిరగట్లే డబ్బుల గురించి తిరుగుతుంటా లేదా? డబ్బులు వస్తాయని చెప్పి చాలా మంది ఇప్పుడు చాలా రకాలు చేస్తున్నా లేదా? అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నలుగురు ప్లాన్ చెప్పగలిగితే చాలు. ప్రతిరోజు ఇద్దరు కలవచ్చా లేదా? కలవచ్చా? సో ఈ 4 ప్లాన్ చేయొచ్చా? సో థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉన్నాయా? వా వెరీ ఫెంటాస్టిక్. చూడండి ఇక్కడ చూడండి, పొద్దున మన పిల్లలకు పెళ్లి చేయలే మా బిడ్డ, కానీ కుదురు కోసము ఇట్లా ఎత్తుకొని ఇంటింటికి వస్తాం కదా, బియ్యం అన్న పెట్టండి లేకపోతే 50 రూపాయలు అన్న ఇవ్వండి ఇట్లా అడుగుతుండే. అడుగుకున్న వ్యక్తికి నేను బాగా చెప్తుంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు నవ్వుతారు. మీరు నవ్వండి, ఇలా సక్సెస్ చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ చూడండి. ఇక ఆధార్ కార్డు కూడా పెట్టినారు. ఎవరిని ఇన్స్పెక్టర్దు ఎవ్వరు ఆడ మగ ఏదైనా ఇన్స్పెక్టర్దు. అర్థమైందా? 10 నిమిషాలు అంత ప్లాన్ విన్నారనుకుంటే ఆ వెస్టీజ్లోకి రావాలి, లేదంటే వెస్టీజ్ అని మర్చిపోవాలి. అర్థమైందా? అట్లా ప్లాన్ చెప్తా. ఎక్కడి నుంచి కింద నుంచి తీసి ఇక్కడి నుంచి అంటారు ప్లాన్. ఇక్కడి నుంచి తీసి చెప్పాలి ప్లాన్. మనసులో నుంచి ఇక్కడి నుంచి కడుపులో నుంచి బయటికి రావాలి ప్లాన్ అంటే. అర్థమవుతుందా? ఎట్లుంటారు వాళ్ళకి తల పోయినా నేను నా యొక్క సిద్ధాంతం గురించి వస్తాను అంటారు. టెర్రరిస్ట్ లెక్క తయారవ్వాలి. అంటే సిద్ధాంతం గురించి అంత పోరాడతారు వాళ్ళు. సో నేను తప్పు, వాళ్ళు చేసే పని తప్పు, కానీ ఒక పని గురించి వెస్టీజ్లో సరే మీకు ఏదైనా వెస్టీజ్ వల్ల మీకు నష్టం ఉంది అనుకుంటే బిజినెస్ చేయకండి. కానీ వెస్టీజ్లో డిసైడ్ అయితే మాత్రం ఎట్లా ఉండాలనుకుంటే మీ 3 తరాలు మారాలనుకుంటే 3 సంవత్సరాలు ఒక భక్తిభావంతో చేయలేమా? ఒక శ్రద్ధతో చేయలేమా? ఒక త్రికరణ శుద్ధితో చేయలేమా బిజినెస్ని? చేయొచ్చా లేదా? సో ప్లాన్ అనేది 10 నిమిషాలు ప్లాన్, 10 నిమిషాలు డెమో చెప్పొచ్చా? 10 నిమిషాలు ప్లాన్, 10 నిమిషాలు డెమో అండ్ 10 నిమిషాలు ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకోవచ్చా? మీరు ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ తల నుంచి నీళ్ళు పోస్తే చెట్టు తల నుంచి మీకు ఫలాలు ఇస్తుంది. అర్థమైందా? వెస్టీజ్ అనేది తల వంచి పని చేస్తే వెస్టీజ్ మిమ్మల్ని ఐశ్వర్యవంతులు తల వంచి చేస్తుంది. అర్థమవుతుందండి? మేము ఈరోజు మాకు అనిపిస్తుంది ఒక్కోసారి మేము లైఫ్లో మాకు చాలామంది ఫ్రెండ్స్, నేను మొన్న వచ్చి కార్ తీసుకున్నాం, మొన్న 1 lakh మాకు ₹1,00,000 ఇంకా తీసుకునే వాళ్ళకి లెక్క లేదు, అంతమంది సంపాదిస్తారు. మేము స్టేజ్ మీద పిలిస్తే ₹1,00,000 ఉండాలంటే స్టేజ్లు సరిపడట్లేదు. 20-30 వేల మందితో మీటింగ్ చేస్తే ఒక స్టేజ్ సరిపడట్లేదు మాకు. ₹1,00,000 ఇన్కమ్ వచ్చేటోళ్ళు అంతమంది తయారవుతున్నారు. మరి మీకు వేరే అవకాశం ఉందా? కోటీశ్వరులు తయారు చేసే ఏమైనా అవకాశం మీ దగ్గర ఉందా? లేదు కదా. ఉన్నది అనుకుంటే అది చేసుకోండి, దాని మీద కూడా ఒక శ్రద్ధతో చేయండి. కానీ చెప్తున్నా కదా, వెస్టీజ్ లాంటి అవకాశం మీ దగ్గరికి రాదు. ఇది పూర్వజన్మ సుకృతం. మీరు ఏదో మీ తల్లిదండ్రులు మంచి చేయడం వల్ల, లేదంటే మీరేదో పూర్వజన్మలో మంచి పనులు చేయడం వల్ల, లేదంటే ఈ జన్మలో ఏదైనా మంచి పనులు చేయడం వల్ల వచ్చింది. వెస్టీజ్ లాంటి అవకాశం గురించి గొప్పతనం చెప్తే చూడండి. కరోనాలో అందరూ రేట్లు పెంచేస్తారు, కానీ వెస్టీజ్లో రేట్లు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. 25% తగ్గించి కుకింగ్ ఆయిల్ మనకు వెస్టీజ్ అమ్మడం జరిగింది. 25% తగ్గించి మరి వెస్టీజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అమ్మడం జరిగింది. ఒకసారి ఆలోచించారు వెస్టీజ్ గొప్పతనం ఏంటో. వెస్టీజ్లో డబ్బులు ఎవరికి రాకపోతే, సైడ్ బ్యాలెన్స్ చేయలేకపోతే వాళ్ళకి డబ్బులు కూడా వెస్టీజ్ పంపించింది ఒక 3 నెలల వరకు. ఆ టైంలో ఎన్ని నెలల వరకు పంపించింది సార్? కొన్ని నెలల వరకు పంపించింది. కొన్ని నెలల వరకు సైడ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే వాళ్ళకి డబ్బులు పంపించింది వాళ్ళ అకౌంట్లో. కరోనా సిచ్యువేషన్లో మీరు ఇక్కడ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు తెలియదు.
వెస్టీలో అంత గొప్పతనం ఉంది కాబట్టి వెస్టీలో ఈరోజు సుమారుగా 5 కోట్ల మంది ఈరోజు వెస్టీ నిర్మిస్తున్నారు. 5 కోట్ల మంది. వెస్టీలో లేనిదంటూ ఏం లేదు. వెస్టీని ఒక పెద్ద మహావృక్షం లేక మీరు చూడాలనుకుంటే ఫస్ట్ మీరు మర్రి విత్తనం నుంచి స్టార్ట్ చేయండి. ఇది మర్రి విత్తనం లేక ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీరు ఈరోజు మేడం ఉన్నారు, మమతా మేడం ప్రైవేట్ లిమిటెడ్, మేడం మీ పేరు హరిత మేడం ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, రమేష్ ప్రైవేట్ లిమిటెడ్, మీ ఓన్ ఆర్గనైజేషన్, మీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మీరే. పురుషోత్తం దాస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నేనే. మీ కంపెనీకి మీరే మేనేజింగ్ డైరెక్టర్. 60% పార్ట్నర్షిప్ ఇస్తుంది. మీకు ఒక ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇస్తే మీకు పార్ట్నర్షిప్ ఇస్తుంది. మీకు అర్థం కావట్లేదు బిజినెస్ అంటే ఏంటనేది. మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డు కానీ మీ కంపెనీకి మీరు మేనేజింగ్ డైరెక్టర్ అవుతున్నప్పుడు మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. అర్థమైందండి. ఫస్ట్ ఓనర్షిప్ తీసుకోండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, బాధ్యత తీసుకోండి. మీ కంపెనీకి మీరు మేనేజింగ్ డైరెక్టర్ ఎట్లుండాలి అట్లా ఉండాలి. మేనేజింగ్ డైరెక్టర్ ఎట్లుంటాడు? వర్షం అంటే వర్షం అంటాడు, చలి అంటే చలి. నేను మీకు తెలీదు, బుల్లెట్ మీద వెళ్ళి వస్తున్నాను, తిరిగి ప్లాన్ చెప్పుకొని వస్తున్నాను. బీభత్సమని చలేస్తుంది నాకు. ఆ చలిలో నాకు అనిపించేది అనమాట. నాకు ఫస్ట్లో ఇక్కడ చట్టంపల్లి బ్రిడ్జ్ దగ్గర నేను మా మేడము 7 నెలల గర్భిణీ స్త్రీ. మా మేడం, మా పాప కడుపులో ఉంది. ఆమె బండి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నా జేబులో 1 రూపాయి లేదు. పెట్రోల్ కొట్టేస్తామంటే డబ్బులు లేవు. బండి ఆగిపోయింది. ప్లాన్లో పడి మర్చిపోయినాం ఈ విషయం. కానీ చూడండి, నువ్వు కనుక డిసైడ్ అయితే సృష్టి సైతం సహకరిస్తారు. అంటే ఎవరు వచ్చారో తెలియదు, ఎలా వచ్చారో తెలియదు. వాళ్ళు బండి తీసుకుని వచ్చారు. వాళ్ళ బండి నుంచి పైకి పెట్టి మా బండిలోకి పెట్రోల్ వేసి మాకు ఆ రోజు పంపించారు. నాకు అనిపించింది రాత్రి 12 గంటల సమయంలో 7 నెలల గర్భిణీ స్త్రీ, ఇంకో 2-3 రోజులు అంటే ఇంకో 20 రోజుల తర్వాత మా పాప పుడుతుంది. ప్రీమెచ్యూర్ బేబీ మా పాప. మీ ఎంత పిచ్చి అంతే. ఎలాగైనా సక్సెస్ కావాలి. ఇట్లా వెస్టీలో మీరు పిచ్చి ఉంటేనే రిచ్ అవుతారు. పిచ్చి పట్టాలి. వెస్టీ పడాలి, మీరు పిచ్చి పట్టాలి. దాని రిజల్ట్ ఏంటి? ఈరోజు ఈక్విటీ షేర్స్ ఉన్నాయి మా దగ్గర. కోట్ల రూపాయలు ఈక్విటీ షేర్స్ ఉన్నాయి మా దగ్గర. ఎక్కడ ప్లాట్ కొంటే 3 నెలలకు ప్లాట్ కొంటున్నా, 3 నెలలకు 10 గ్రాముల బంగారం కొంటున్నా. ఎక్కడ ప్లాట్ దొరికితే చాలు టక్కని కొని పడేస్తున్నాను నేను అక్కడ. నేను ఎంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో నేను కమ్యూనికేషన్ ఉంటుంది తెలుసా? అక్కడ మంచి ల్యాండ్ ఉందా? అట్లా 3 నెలలకు ప్లాట్ కొనేస్తున్నా. ఊర్లో కూడా ఎకరాల కొద్ది భూములు కొన్నా నేను. మా నాన్న అంటాడు, ఇప్పుడు చాలా తెలివైనడబ్బా. మా నాన్న ఇప్పుడు నన్ను తిట్టాడు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఎందుకు తిట్టాడు అంటే మా నాన్న కూడా ఒక ఆలోచన అనమాట. గవర్నమెంట్ జాబ్ మా ఎంప్లాయీస్కి ఒక 20-30 లక్షలు కట్నం వస్తుంది. నేను తీసుకొని రాలేదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇస్తారా లేదా తర్వాత విషయం. వాళ్ళ దగ్గర లేదు. తర్వాత ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇల్లే లేదు వాళ్ళ ఇంటికి, సొంత ఇల్లే లేదు వాళ్ళకి. వాళ్ళ అమ్మగారు వ్యవసాయంలో పని చేసుకుంటున్నాను. నేను చేసుకున్న మా మేడం వాళ్ళ అమ్మ వ్యవసాయ కూలి. ఇప్పుడు వాళ్ళు ఏమిస్తారు? ఏమివ్వరు. అందుకే మా నాన్న ఇప్పుడు తిట్టాడు. వీడి జాబ్ సంపాదించుకున్నాడు కానీ వీడికి లౌక్యం లేదు, వీడికి ఏం డబ్బులు, వీడు కట్నం వస్తే 20-30 లక్షలు వస్తే నీకే ఇచ్చేస్తుంది కదా, నీకే అవసరానికి పనికొచ్చావు కదా అని చెప్పి తిట్టాడు అనమాట. ఎప్పుడైతే వెస్టీలోకి వచ్చి నేను కార్లు కొని ఇల్లు కొని తర్వాత నా కొడుకు ఉన్నాడబ్బా, మామూలుడు కాదు. నా కొడుకు కాదు. మా నాన్నతో పొగిడించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ అని కూడా పొగడ్డు. మా నాన్న మోడీని కూడా వేసేస్తాడు, 2 బాణాలు వేసేస్తాడు ముందు. అలాంటి నోట్లు ఇచ్చి కూడా మా నాన్న నా కొడుకు చాలా తెలివైనడు అబ్బా, నా కొడుకు చాలా గట్టోడు అబ్బా అనుకుని అంటారు. ఆంధ్రాలో గట్టోడు అనుకుని అంటే ఇక్కడ తోపు దురుంకన్ అన్నట్లు లెక్క. అర్థమైందండి. సో ఇప్పుడు మన తల్లిదండ్రులు చనిపించుకోవాలా లేదా? కొడుకుని కూతుర్ని ఎవరు అనరు, తల్లిదండ్రులే కాదు. ఎందుకంటే వాళ్ళు చూసిన మన ముడి కలిగిన వాళ్ళే
మన ముక్కు సీముడు చూసిన వాళ్ళే, అన్ని చేసిన వాళ్ళే, మనల్ని ఎట్లా కొడతారు? నేను ప్యాంట్ అయిపోతే వేసుకోలేడు, నువ్వెందుకు రానుకో చెప్పి అలాంటి నోట్లలో నుంచి కూడా మమ్మల్ని పొగుడుతున్నారు. మీ తల్లిదండ్రులు మీ గురించి పొగడాలా లేదా? పొగడాలా? పొగడాలనుకోండి ఈ 4 పనులు చేయండి. 4వ పని ఏంటంటే ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ. ఇది అలాంటి చెప్పేసిన ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ చేయొచ్చా? ఎప్పుడు చేయాలి? 24 గంటల నుంచి 48 గంటల లోపల మీరు క్లోజ్ చేయాలి. 48 గంటల లోపల ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ. ఏం చెప్పాలంటే ప్రోడక్ట్ ఇష్టపడ్డారు అనుకోండి కస్టమర్, 48 గంటల్లో. బిజినెస్ ఇష్టపడ్డారు అనుకో డిస్ట్రిబ్యూటర్, మీ దగ్గర 500 1000 రూపాయలు ప్రోడక్ట్ ఇచ్చేసి 2000 రూపాయలు ప్రోడక్ట్ ఇచ్చేసి సాయంత్రం వరకు ప్రోడక్ట్ ఇచ్చేయాలని చెప్పి బయట వాడతారు కదా, ఆ వాడేదేదో ఇది వాడుకోండి, నచ్చిన దగ్గర పెట్టుకోండి, లేదంటే మూటగాని నాకు ఇచ్చేయాలని చెప్పేసాను. చెప్పొచ్చా లేదా? మీరు బిజినెస్ ఉమెన్ లెక్క మీరు ఉండగలిగి, బిజినెస్ మ్యాన్ లెక్క ఉండగలిగితేనే మీ మాటలు వస్తాయి. ఏందో అబ్బా ఎవరు నాకు అంటగెట్టింది బిజినెస్, నేను ఎందుకు చేయాలి, నాకేం వస్తుంది, ఇట్లాంటి మాటలు వస్తే మాత్రం బిజినెస్ కాదు. అర్థమవుతుందా? ఒక పిల్లోడు ఉన్నాడు, అప్పుడే పుట్టిన పిల్లోడు ఉన్నాడు, చూసినాం. చూస్తే 99% పిల్లోడు లెక్క అనిపిస్తున్నాడు, 1% తేడా కొడుతుంది. ఏమన్నట్టు లెక్క? ఏమన్నట్టు లెక్క? 99% పిల్లోడు లెక్క కొడుతుంది, 1% పిల్లోడు లెక్క కొట్టట్లేదు. తేడా అర్థమవుతుందా? మీరు 100% బిజినెస్ మీరు బిల్డ్ చేస్తే బిజినెస్, లేదంటే తేడా. అర్థమవుతుందా? మీకు అందుకే నిన్న మేడం పూర్ణ మేడం పంపిస్తానని చెప్పి ఆయనకి చెప్పిన, ఇవన్నీ కింద కాల్చుకోవడానికి నన్ను పిలిపించుకున్నారు మీరు. నిన్న నేనేమన్నా పూర్ణ మేడం పంపిస్తాను, మాట్లాడుకొని చేసుకొని మనం నాన్నకి రేపు వెళ్ళి హాస్పిటల్ చూపించాలి, నేను వెళ్ళేది ఉంది అనుకున్నాను, కొద్దిగా నాకు టైం నువ్వు సెట్ కావట్లేదు అనుకున్నా అంటే, లేదు లేదు అన్నా నువ్వే రావాలన్నాడు. ఇప్పుడు కింద కారుతుందా లేదా? అర్థమవుతుందా? బిజినెస్ ని తమాషా లెక్క చేయొద్దు, తపస్సు లెక్క చేయాలి. తపస్సు లెక్క చేయాలి బిజినెస్ ఎట్లా చేయాలి తెలుసా? 2 నుంచి 3 సంవత్సరాల లోపల మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నాకు ఇప్పుడు 9 అంకెల ఫిగర్ ఉంది. మీ 9 అంకెల ఫిగర్ లెక్క పెట్టండి ఒకసారి. నా బ్యాంక్ బ్యాలెన్స్ 9 అంకెల ఫిగర్ ఉంది, మరి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అదే వెస్టీజ్ తీసుకొని ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చి ఈరోజు 9 అంకెల నెంబర్తో బ్రీజా ఉంది, బెంచ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, సేల్స్ 700 కోట్ల వరకు సేల్స్ పెట్టుబడి పెట్టుకోగలిగినాం, కేజీల కొద్ది బంగారం కొనుక్కోగలుగుతున్నాం. మరి ఒకసారి ఆలోచించండి. మేము ఆ రోజు చట్టానపల్లి బ్రిడ్జ్ దగ్గర పెట్రోల్ అయిపోతే ఆ రోజు మాకు అనిపించింది, ఏంటిరా నా జీవితం, పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు మంచి జీతం వస్తుంది, గౌరవం ఉంది, ఎక్కడికి వెళ్ళినా అన్న సార్ నమస్తే, అన్న నమస్తే, సార్ నమస్తే, ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం ఉంటుంది, ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా ముందు ప్లేట్ మనకే ఇస్తారు. ఇన్ని ఉంటే కూడా మళ్ళీ ఆ పక్కన పెట్టి దాన్ని ఈజీగా తీసుకొని బిజినెస్ ఎందుకు చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ వెస్టీజ్ లో చెప్తున్నా కదా, భూమి మీద మట్టి ఎంత ఉందో అంత మనీ ఉంది వెస్టీజ్ లో. ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం, చెబితే ఆదాయం, చేస్తే ఆనందం. వాడుకుంటే ఆరోగ్యం, చెబితే ఆదాయం, చేస్తే ఆనందం. బాగుందా? ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలనుకుంటే చెప్తున్నా కదా, మీ 3 తరాల్లో మీ అంత రిచ్ పర్సన్ ఎవరు ఉండరు. ఈ బిజినెస్ చేస్తే మీ 3 తరాల్లో మీ అంత రిచ్ పర్సన్ ఉండడు. డబ్బుల గురించి ఎవరు కాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంత పెద్ద బిజినెస్. మీరు కావాలంటే చెప్తున్నా కదా, మీరు 30-40 లక్షల రూపాయలు బయట పెట్టినా కూడా 1 లక్ష రూపాయలు మీకు ఇన్కమ్ రాదు. వస్తుంది నమ్మకము లేదు. కానీ ఈరోజు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు కవిత మేడం ఉన్నారు. ఆమె వ్యవసాయం చేస్తుంది. ఆమె గణేష్ సార్ వ్యవసాయం చేస్తే 1 లక్ష రూపాయలు సంపాదిస్తుండ్రు. అర్థమవుతుందండి? 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక 10,000 సంపాదించి ఇక్కడ ఉపేంద్ర సార్ వచ్చి మీ కళ్ళు ఎదురుగా 1,60,000 1,70,000 సంపాదిస్తున్నాడు. అర్థమవుతుంది?
అర్థమవుతుందా? ఈరోజు 15,000-20,000 సంపాదించే బాలకృష్ణ సార్ వచ్చి 2,50,000 సంపాదిస్తున్నాడు. మరి మీరు ఎందుకు సంపాదించలేరు? సంపాదించవచ్చా లేదా? అర్థమవుతుందండి. ఈరోజు విమలా మేడం అంటూ రాజు సార్ వచ్చేసరికి 2,30,000 2,40,000 రూపాయలు చెక్ తీసుకుంటున్నారు. మీరు తీసుకోవచ్చా లేదనుకోండి. జస్ట్ వాళ్ళు కూడా 15,000 నుంచి 12-15 సంవత్సరాలు ఒక పాల డైరీలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు సామాన్యమైన వ్యక్తుల నుంచి అసామాన్యమైన వ్యక్తులు అయ్యారు. మరి మీరు అవ్వచ్చా లేదా? ఒకరోజు చెప్తారు కదా, 82,000 ఇన్కమ్ వచ్చేంత వరకు మా మేడం ఫుల్ టైం చేశారు. తర్వాతే నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన. అర్థమవుతుందా? ఒక కూరగాయలు అమ్ముకున్న ఆవిడ లో సెల్ఫ్ ఇమేజ్. అసలు ఆమెకి నిజంగా వెళ్ళినప్పుడు ఇది 50 రూపాయలు 30 రూపాయలు దొరుకుతుంది ఇలా అని చెప్పేది మేడం. ఈరోజు 5.5 లక్షలు సంపాదిస్తుంది సంజయ్ మేడం. 5.5 లక్షలు సంపాదిస్తుంది. అర్థం కదా? ఏమవుతుంది? కూరగాయలు అమ్ముతుంది ఆమె. మరి మీరు బిజినెస్ చేయలేరా? ఈరోజు శ్రీనివాస్ సార్ ఉన్నారు, క్యాబ్ డ్రైవర్. సార్ చదువుకున్నది 7th క్లాస్. 7th క్లాసేనా? సార్ 7th క్లాస్ చదువుకున్నాడు. 4వ తరగతి చదువుకున్నాడు. 4th పాస్, 7th ఫెయిల్. ఏమో సార్ ఎప్పుడు చదువుకోలేదు కానీ 10వ తరగతి చదవకపోతే చదివే కాదంటమా కదా? అవునా కదా? ఈరోజు 13.5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక క్యాబ్ డ్రైవర్ నుండి సలీం సార్ వచ్చి ఈరోజు 13.5 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి మీరు సంపాదించడం మిమ్మల్ని ఎవరు అంటే మిమ్మల్ని మీరే తప్పు చేసుకుంటున్నారు. ఈ భూమి మీద అతిపెద్ద పాపం ఏమిటి తెలుసా? మనిషిని చంపడం కంటే పెద్ద పాపం ఏంటంటే తనని తాను తక్కువ చేసుకోవడం. నా వల్ల కాదు అనే ఏదైతే పెద్ద పదం ఉందో అది ఎప్పుడు అనుకోకండి, మీ వల్ల అవుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా? 2 చేతులు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు మీరు తాజ్ మహల్ ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? ఈఫిల్ టవర్ ఎన్ని ఉన్నాయి? గట్టి చెప్పాలి. చైనా కోటలు ఎన్ని ఉన్నాయి? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తాజ్ మహల్ ఒకటే ఉంది, ఈఫిల్ టవర్ ఒకటే ఉంది, చైనా కూడా ఒకటి ఉంది. మీరు కూడా ఒక్కరే నా ఆయన. మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఒకటి లేడు, రాడు. అర్థమవుతుందా? ఒకవేళ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళు వచ్చినా కూడా బ్లడ్ గ్రూప్ వేరు, తమిళ ప్రశ్న వేరు, ఐరిస్ వేరు, అన్ని వేరు. మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎవరు అక్క చెల్లి లేరు. గుర్తుపెట్టుకోండి, మీలాంటి వాళ్ళు ఎవరు ఈ భూమి మీద లేరమ్మా. మీరు నమ్మాలి అది. అర్థమవుతుందా? ఇంకో విషయం ఏంటంటే ఆడపిల్లలు అయితే బీభత్సంగా చేయొచ్చు, కానీ కొద్ది వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు. ఎందుకు అనుకుంటే ఆడపిల్లలు ఎక్కడైనా కనిపిస్తే కాళ్ళని ముక్కినా తక్కువ లేదు. ఎందుకు అనుకుంటే 10 గ్రాముల నొప్పి అంటే 10 డెసిబిల్స్ నొప్పి దగ్గర మనిషి చచ్చిపోతాడు. 10 డెసిబిల్స్ 11 డెసిబిల్స్ దగ్గర ఒక మనిషికి జన్మనిస్తుందండి, ఒక బిడ్డకి జన్మనిస్తుంది. 11 డెసిబిల్స్ నొప్పి దగ్గర. మరి 10 డెసిబిల్స్ నొప్పి ఎట్లా ఉంటుంది? 300 ఎముకలు ఇరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి 10 డెసిబిల్స్. అందుకే మనిషి చచ్చిపోతాడు. కానీ 11 డెసిబిల్స్ దగ్గర ఆడపిల్లలు బిడ్డకి జన్మనిస్తారు. అందుకే వాళ్ళ కాళ్ళు మొక్కిన తక్కువ లేదు. అలాంటి వాళ్ళు కొద్దిగా మగవాళ్ళు మేము అనే అహంకారం విడిచిపెట్టి వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే ఈ రోజు వాళ్ళ చరిత్ర సృష్టించగలుగుతారు. 77% ఈరోజు వెస్ట్లో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకునేటప్పుడు 77% ఆడపిల్లలు ఉన్నారు. 77%. అర్థమవుతుందండి? ఈ బిజినెస్లో మీకు ఇంకా క్లారిటీ రావాలి. ఇంకా బిజినెస్లో మేము నెక్స్ట్ మీకు ఏదైనా సార్ నాకు కంప్లీట్గా క్లారిటీ కావాలంటే కొన్ని వేల మందితో మనకు హైదరాబాద్లో ఒక పెద్ద సెషన్ జరగబోతుంది. 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతుంది. ఈడిఎస్ ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ సెమినార్ అని చెప్పి అక్కడ కొన్ని వేల మంది ఉంటారు. ఈసా కన్వెన్షన్ హాల్. అలాగే నల్గొండ జరుగుతుంది, సంగారెడ్డి జరుగుతుంది, గజ్వేల్
మహత్యాలు కొన్ని వేల మందితో జరగబోతుంది. ఈ 4 సంవత్సరాలు ఏవైతున్నాయో, 4 కన్వెన్షనాలు ఏవైతున్నాయో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దగ్గర నుంచి 6 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఒక్కొక్క దగ్గర నుంచి 6 మందిని. ఒక్కరు డిసైడ్ అయినా, 6 డిసైడ్ అయినా కూడా ఈ బిజినెస్ నుంచి మీకు 5 నుంచి 10 లక్షల చెక్ తీసుకోవచ్చు. 5 to 10 lakhs చెక్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు చెప్తా చూడండి. 6 ఎల్ఓబిలతో మీరు 3.5 లక్షల పీవీ వస్తే 5 లక్షల చెక్ తీసుకోవచ్చు. అర్థమైందా? 6 ఎల్ఓబిలతో 14 లక్షల పీవీ తీసుకుని వస్తే 10 లక్షల చెక్ తీసుకోవచ్చు. అర్థమైందా? అర్థమైందా? సార్ మీరు రండి. రమేష్ సార్ కాకుండా ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రండి. ప్రిన్సిపల్ సార్ రండి. సార్ రండి. సార్ పెళ్లి చేయాలి. ఎట్లా? ఒక 4-5 పెళ్లి చూపులు చూసినాం. సార్కి అవతల నచ్చలేదు, సార్కి నచ్చలేదు అనుకున్నాం. 4 సంబంధాలు చూసినాం, నచ్చలేదు. మరి సార్కి పెళ్లి చేయకుండా వదిలేద్దామా? చేయాలి సార్. అందరూ మీరు అనుకోండి, ఈ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, ఆడపిల్లైనా మగపిల్ల అయినా ఇద్దరు కూడా అనుకోండి, సార్ పెళ్లి చేయాలి. 4 చూసినాం, కాలేదు. 5వ వ్యక్తికి చూసినాం, కాలేదు. అమ్మాయి వద్దన్నది. ఈ 4 అయితే ఈయన వద్దన్నాడు, 5వదేమో అమ్మాయి వద్దన్నది. 6 చూడకుండా ఉంటామా? ఎక్కడో ఒక అమ్మాయి ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. మనకు తగ్గట్టు ఒక అమ్మాయి ఉంటుందా లేదా? పెళ్లి చేసుకోవచ్చా? మీకు తగ్గట్టు ఒక అబ్బాయి ఉంటాడా లేదా? దొరుకుతాడా లేదా? అలానే సార్కి ఎట్లయితే పెళ్ళి అవుతుందో మీకు కూడా 6 లెక్కలు మీకు రెడీగా ఉన్నాయి. మీరు ఎతకడానికి రెడీగా ఉంటే చాలు. 6 లెక్కలు రెడీ ఉన్నాయి. ఆ 6 10 మందిలో వస్తారా, 20 మందిలో వస్తారా, 50 మందిలో వస్తారా, 1,00,000 మందిలో వస్తారా నాకు తెలియదు. కానీ 6 అయితే రెడీగా ఉన్నారు. ఆ 6తోనే మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు. అర్థమవుతుందండి? సార్ నాకు జీవితంలో పెళ్ళే కావాలనుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు లేపండి. నాకు పెళ్ళే కాదనుకునే ఉన్నారా? లేదు కదా. పెళ్ళి అవుతుందా లేదు అందరికీ? అలానే మీరు కూడా వెస్టీలో ఒక రోజు కోటీశ్వర్లు అవుతారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో థ్యాంక్ యూ అండ్ వెస్టీ.